ఇక డీటెయిల్స్ చూస్తే గత వైసీపీ పాలనపై ఎన్నో అసత్య ఆరోపణలు, ఎన్నికల్లో అమలు కాని హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో వైసీపీ శ్రేణులతో అమర్నాథ్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ చోడవరం నియోజకవర్గం పరిధిలోని రోలుకుంట మండలంలో పలు గ్రానైట్ క్వారీల వద్ద టీడీపీ నేతలు ఒక్కొక్క లారీ వద్ద 200-300 రూపాయల చొప్పున బహిరంగంగా వసూలు చేస్తున్నారు అని ఆరోపించారు. ఇక ప్రధానంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల రైతులు ఆధారపడిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేశారు అని మండిపడ్డారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు అని అన్నారు. అదేవిధంగా చోడవరం ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది అని, సింగపూర్ లో తయారు చేస్తాము అన్న నేతలు ప్రస్తుతం కానరావడం లేదు అని ఆక్షేపించారు. ఈ నెల 5వ తేదీన అనకాపల్లి జిల్లా కేంద్రంలో వైసీపీ జిల్లా సమావేశం నిర్వహించి కూటమి నేతలు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలకు వివరిస్తాము అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. రహదారిగా ఉన్నటువంటిది బిఎన్ రోడ్ ఏదైతే ఉందో దీని మీద ఆ రోజు మమ్మల్ని ఏ రకంగా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేసి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఒక అంశంగా దాన్ని తీసుకొని వెళ్ళి వారు అధికారంలోకి రావడానికి ఈ ప్రాంతంలో వారు విజయం సాధించడానికి ఉపయోగించుకున్నారో చూసాం. మరి సంవత్సరం పూర్తవుతా ఉంది. ఒకసారి ఎక్కువ దూరం అవసరం లేదు. మన వెంకన్నపాలెం జంక్షన్ నుంచి చోడవరం వరకు ఒక 2 రౌండ్లు ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తారో, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తారో, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు తీసుకొస్తారో, ఒకసారి ఒక 2 రౌండ్లు తిప్పేస్తే వారి ఈ సంవత్సర కాల అభివృద్ధి ఏంటనేటువంటిది వారికి అర్థమైపోతుంది. ప్రజలు కూడా అర్థమైపోతుంది అనేటువంటిది మా తాలూకు అభిప్రాయం. ఇవన్నీ కూడా వారి చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి దాదాపు 35 కోట్ల రూపాయలు, రూపాయి 2 రూపాయలు కాదు, చరిత్రలో చోడవరం షుగర్ ఫ్యాక్టరీ స్థాపించిన తర్వాత రైతులకి ఎంత పెద్ద ఎత్తున నష్టం కలిగించినటువంటి సీజన్ బహుశా ఈ సీజన్ తప్పితే మరొకటి లేదనేటువంటిది చరిత్ర చెప్తా ఉంది. రైతులు చెప్తా ఉన్నారు. దగ్గర 30,08,000 టన్నులు ఈ సీజన్లో ఆడితే కేవలం 2 కోట్లు 2.5 కోట్లు మాత్రమే విడుదల చేశారనేటువంటిది రైతులు చెప్తా ఉన్నారు. దాదాపు 35 కోట్ల రూపాయలు రైతులకు పేమెంట్స్ ఉన్నాయి. గత సీజన్లో ఇవ్వాల్సినటువంటి బోనస్ 151 రూపాయి గత సీజన్ ఉంది. కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటే దాదాపు ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సాయం దాదాపు 40 కోట్ల రూపాయలు చోడవరం, మాడుగుల ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి ప్రభుత్వం అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు వరకు ఒక రూపాయి విడుదల చేసేటువంటి ఆలోచన కానీ దాని మీద స్పందించేటువంటి ఆలోచన కానీ లేదు. ఆ రోజు మా మండల ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు రావడం, మరుసటి రోజు శాసన మండలిలో మాట్లాడడం, శాసన మండలిలో ఉన్నటువంటి మంత్రులు తక్షణమే దానికి డబ్బులు విడుదల చేస్తామని